హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోలు కనుక ఒకవేళ మీరు చూస్తే నచ్చితే దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా కమెంట్ చేయండి ఏమైనా వీడియోలో చేంజెస్ కావాలంటే దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయ్యి చేంజెస్ అనేది చేస్తాను. ఈరోజు వచ్చేసి ముందుగా మనకి పుష్ప ఒక 24 కలెక్షన్స్ అండి. ఇంకా అఫీషియల్గా అయితే మనకి ఆఫ్లైన్ టికెట్స్ దీని క్యాలిక్యులేషన్ యాడ్ చేసి అఫీషియల్గా మనకైతే రాలేదండి. ప్రస్తుతానికైతే ఆన్లైన్ టికెట్స్ రేటు బట్టి మన ఓవరాల్గా నెట్ వచ్చేసి 7.5 to 8 crores వరకు నెట్ కలెక్షన్స్ వచ్చినాయండి. ఇక గ్రాస్ వచ్చేసి 14 crores వరకు వచ్చిందండి. ఓవరాల్గా ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఓవరాల్ గ్రాస్ టిల్ డే 24 వచ్చేసి 1643 to 48 చేంజ్ వరకు వస్తుందండి మనకి. ఇక ప్లస్ నెట్ కలెక్షన్స్ వచ్చేసి డే 23లో మనకి 780.65 వరకు వచ్చింది. ప్లస్ ఇది ఒక 7.5 అట్లా వేసుకున్నా కానీ 788 వరకు మనకి టిల్ డే 24 కలెక్షన్స్ అండి. డే 23 మీద కంపేర్ చేస్తే డే 24 మనకు వచ్చేసరికి ఒక 20 to 25% వరకు టికెట్స్లో కొంచెం గ్రోత్ అనేది వచ్చిందండి. ఎందుకంటే సండే వీకెండ్ ప్రభావం వలన. ప్లస్ బాలీవుడ్లో మళ్ళీ కొంచెం జోరు పెంచుకుంది సినిమా, అందుకని ఇంత కలెక్షన్స్ వచ్చినాయి. ఇక రెస్ట్ ఆఫ్ మన కర్ణాటక, తమిళనాడు, కేరళ అంతా కలిపి ఒక 45 to 50 lakhs వరకు ఆన్లైన్ టికెట్స్. ఇంకా ఆఫ్లైన్గా మనకి క్యాలిక్యులేషన్ రాలేదు. ఆఫ్లైన్ అన్ని క్యాలిక్యులేషన్స్ ఓవరాల్గా అదొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మనకి లాంగ్ రన్లో మూవీ అనేది 1800 to 1900 గ్రాస్ వరకు వెళ్తాను అనుకుంటున్నాము. కానీ మేబీ కలెక్షన్స్ చూస్తే ఒక 1750-1800 వరకు అయితే వెళ్ళొచ్చు. నెట్ వచ్చేసి మనకి 850-900 వరకు అయితే పక్కా వెళ్ళొచ్చు లాంగ్ రన్లో ఉంటే. ప్లస్ మనకి గేమ్ చేంజర్ అనే మూవీ కూడా మధ్యలో వస్తుంది. ప్లస్ డాకు మన బాలకృష్ణ మూవీ, ప్లస్ వెంకటేష్ గారి మూవీ ఈ మూవీ వచ్చేంత వరకు దీన్ని 850-900 crores వెళ్ళింది అనుకోండి. 2024 బిగ్గెస్ట్ హయ్యెస్ట్ కలెక్షన్ మూవీ ఇన్ ఇండియా అవుతుందండి ఈ మూవీ. ఇప్పుడు వరకు ఈ మనకి బెస్ట్ ఎండింగ్ ఇయర్ మన తెలుగుతోనే అవుతుందండి, మన టాలీవుడ్ ఇండస్ట్రీతోనే. అది కూడా పుష్ప 2తో హయ్యెస్ట్ కలెక్షన్ ఇన్ ద ఇయర్ అవుతుందండి. ఈ గ్యాప్లో చాలా సినిమాలు వచ్చినాయి కానీ హిందీలో వచ్చినాయి, ప్లస్ తెలుగులోనే చాలా మూవీస్ వచ్చినాయి కానీ ఇంత కలెక్షన్స్ అనేది తీసుకురాలేకపోయింది. అదొక పుష్ప 2కే సాధ్యమైంది. ఇక గేమ్ చేంజర్ మూవీ అనేది వస్తుంది. ఇక దాని ట్రైలర్ బట్టి దాని మేబీ క్రేజ్ పెరిగి పుష్ప 2 అనేది తగ్గచ్చేమో అప్పుడు వరకు. ఇంకా ఈజీగా ఒక 9 to 10 days ఉందండి. ఇక ఈ లోపల మ్యాక్సిమం 850 to 900 వరకు నెట్ కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేస్తుంది అని అనుకుంటున్నాము. చూద్దాం. ఒకవేళ ఓవర్సీస్తో కొంచెం జోరు అనేది ముందు కన్నా నిన్న వీకెండ్ ప్రభావంలో కొంచెం జోరు పెంచుకుని ఓవర్సీస్లో కూడా మంచి టికెట్సే సేల్ అయినాయి. ఇక బాలీవుడ్లో కూడా కొంచెం జోరు పెంచుకుంది. ఇక కర్ణాటక ఇవన్నీ తగ్గిపోయిందండి. ఇక కలెక్షన్స్ అన్నీ కొంచెం వాడు తగ్గిపోయినాయి. ప్లస్ మనకి సుదీప్ గారి మూవీ ఒకటి రిలీజ్ అయింది. ఇక ఉపేంద్ర గారి మూవీ ఈ అన్నిటి మీద నడుస్తూనే ఉంటుంది ఆడ. ఓవరాల్గా అయితే బెస్ట్ అండి. డే 24 కూడా వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ నెట్ కలెక్షన్స్ ఇన్ టాప్ మూవీస్ అని చెప్పి ఇది కూడా ఆ లిస్ట్లోకి వెళ్ళిపోయిందండి. ఒకవేళ ఆఫ్లైన్ కలెక్షన్స్ అన్నీ బాగుంటే కొంచెం పెరగచ్చు, 8.2 to 8.5 వరకు రావచ్చు నెట్ కలెక్షన్స్. ఓవరాల్గా 1640 to 1648 వరకు రావచ్చు అండి. ప్రస్తుతం రేట్ వచ్చేసి మనకి 787.5 వరకు ఉంది. ఇది మన నెట్ కలెక్షన్స్ వితౌట్ ఆఫ్లైన్ క్యాలిక్యులేషన్. మనకి గ్రాస్ వచ్చేసి 1640 to 43 చేంజ్ వరకు ఉంది వితౌట్ ఆఫ్లైన్ టికెట్ క్యాలిక్యులేషన్ అండి. చూద్దామండి ఇంకా ఎంతవరకు ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయని చెప్పి లాంగ్ రన్లో ప్రతిరోజు మీకు అప్డేట్ చేస్తూనే ఉంటానండి. ఇక మన కంటెంట్ ఒకవేళ మీకు నచ్చితే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్.